హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ న్యాచురల్ లవర్. చాలా రోజుల తర్వాత నాకు ఎంతో ఇష్టమైన ఒక ప్లేస్కి అయితే వచ్చాను. ప్రకృతికి నిలయమైన ఆ ప్లేస్ మారేడుమిల్లి అన్నమాట. ఇంతకుముందు నా యూట్యూబ్ జర్నీ కూడా ఇదే మారేడుమిల్లి నుంచి మొదలయ్యింది. అందులో చాలా ప్లేసెస్ని మీకు ఎక్స్ప్లోర్ అయితే కనుక చేశాను. కొన్ని కారణాల వల్ల అన్ని ప్లేసెస్ని నేను కవర్ చేయలేకపోయా. అందుకే ఇది పార్ట్ 2 కింద ఈ ట్రిప్లో మీకు మారేడుమిల్లిలో ఉన్న మిగతా ప్లేసెస్ అన్నిటిని కూడా కవర్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. వీటన్నిటిని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రజెంట్ ఇప్పుడు మారేడుమిల్లి సెంటర్లో అయితే కనుక ఉన్నాం. ఇక్కడ మీకు చాలా ఫేమస్ బ్యాంబూ బిర్యానీ దొరుకుతుందన్నమాట. మీకు ఈ వాటర్ ఫాల్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఫుడ్ అనేది దొరకదు. మీరు గనక వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ఇక్కడి నుంచి అయితే ఇంకా ఫుడ్ అయితే క్యారీ చేయాలి. ఇవన్నీ కూడా రిసార్ట్స్. మనం ఇప్పుడు మారేడుమిల్లికి ఎంతో ఫేమస్ అయిన ఒక వాటర్ ఫాల్స్ని అయితే కనుక విజిట్ చేయబోతున్నాం. ఈ వాటర్ ఫాల్కి నేను ఇది రావడం 5వ అనమాట. 4 సార్లు ఒక షాక్ అయితే తగిలింది నాకు. ఇది 5వ. ఈసారి ఏమవుతుందని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా అయితే కనుక నేను ఈ వాటర్ ఫాల్కి వెళ్ళాను. కానీ ఈసారి కూడా నాకు దెబ్బే పడింది. ఆ వాటర్ ఫాల్ పేరు వచ్చి జలతరంగిణి వాటర్ ఫాల్. ఇది మారేడుమిల్లిలో ఉన్న ఒక సీక్రెట్ హిడెన్ వాటర్ ఫాల్ అనమాట. చాలా ఫేమస్. కానీ నాకైతే కనుక చాలా పెద్ద దెబ్బ అయితే వేసింది. ట్విస్ట్ ఏంటనేది మీరు ఒకసారి ఈ వాటర్ ఫాల్ మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, చూసి మీరే చెప్పండి. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లోపల పచ్చదనంతో కూడిన అడవి చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా అయితే కనుక ఉంటుంది. ఇవన్నీ కూడా కూర్చోడానికి బెంచ్లు. చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఈ వాటర్ ఫాల్ సహజమైన జలపాతాలలో ఒకటి. పచ్చని అడవుల మధ్య కొండపై నుంచి నీరు జాలువారుతూ ఉండటంతో ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నగరాల రద్దీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలంటే తప్పకుండా ఇలాంటి ప్లేసెస్ని కనీసం నెలకు ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఈ జలతరంగిణి వాటర్ ఫాల్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? జల అంటే నీరు, తరంగిణి అంటే అలలు. రాళ్లపై నుంచి ప్రవహించే నీరు సంగీతంలా శబ్దం చేస్తూ అలల రూపంలో కనిపించడంతో దీనికి జలతరంగిణి అనే పేరైతే వచ్చింది. ఇక్కడ నేచర్ చూడండి అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా వినండి. నేను పట్టుకున్న చెట్టు పక్కనే ఒక చిన్న మొక్క అయితే కనిపించింది. ఆ చెట్టు వయసు సుమారు 200 సంవత్సరాలు ఉంటుందేమో నాకు తెలిసి. దాని పక్కనే ఈ మొక్క అయితే కనిపించింది నాకు. కనిపిస్తుందా చూసారా? ఇదే జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అన్నమాట. మనకిక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఒక చెక్క వంతెన నిర్మించారు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు రాళ్ల పైనుంచి దాటుకుని వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఈ చెక్క వంతెన అయితే కనుక ఏర్పాటు చేశారు. పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా చాలా ఈజీగా అవతలకు వెళ్ళడానికి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ ప్రజెంట్ నాకు ఈ వాటర్ ఫాల్ రాగానే ఒక పెద్ద షాక్ అయితే తగిలింది. అదేంటంటే ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ అయితే కనుక లేదు. కనీసం కాళ్ళు కడుక్కోవడం కూడా వాటర్ రావట్లేదు ఇక్కడ. ఇదే జలతరంగిణి వాటర్ ఫాల్ అన్నమాట. మీకు ట్విస్ట్ అన్నాను కదా, అది ఇదే. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఈ వాటర్ ఫాల్కి అయితే కనుక నేనైతే వచ్చాను. కానీ ఇదిగోండి వాటర్ ఫ్లో అయితే కనుక ఇలా ఉంది. వాటర్ ఫాల్ ఫుల్ డిసప్పాయింట్. వాటర్ లేవు ఈ వాటర్ ఫాల్లో. ఈ వాటర్ మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి, కానీ వాటర్ మాత్రం లేదు. అయ్యో, జలతరంగిణి వాటర్ ఫాల్. నేను వర్షాలు మొదలయ్యాయి కదా, ఇంకా వాటర్ ఫాల్స్లో వాటర్ ఫుల్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే మారేడుమిల్లి రావడం జరిగింది.
ఇంతకుముందు 4 సార్లు ఈ వాటర్ ఫాల్కి అయితే కనుక వచ్చాను. 3 సార్లు క్లోజ్ అని చెప్పి అన్నారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. ఇది 4వసారి. ఇప్పుడు కూడా ఈ వాటర్ ఫాల్లో వాటర్ అయితే కనుక లేదు. ఫుల్ డిసప్పాయింట్ నేనైతే కనుక. మీకు ఈ వాటర్ ఫాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ముందు ఈ వీడియో అయితే కనుక అప్లోడ్ చేస్తున్నా. చూసుకుని ఈ వాటర్ ఫాల్కి అయితే రండి, టైం వేస్ట్ అవుతుంది నాకు తెలిసి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ నేచర్లో ఎంజాయ్ చేయాలి అంటే కనుక, నేచర్లో కాసేపు టైం స్పెండ్ చేయాలి అంటే కనుక ఇదొక బెస్ట్ స్పాట్ అన్నమాట. వాటర్ ఫాల్ సంగతి కొంచెం పక్కన పెడితే పీస్ఫుల్గా కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి అంటే కనుక ఇదొక బెస్ట్ స్పాట్ అయితే కనుక నేను చెప్పగలను. ఎందుకంటే ఆ వాటర్ ఫాల్ పక్కన నేను చాలాసేపు కూర్చున్నాను. ఈ ప్రకృతిని, ఈ అడవిని అలాగే చూసుకుంటూ ఆ పక్షుల కిలకిల రావాలని ఆస్వాదిస్తూ. మన బిజీ లైఫ్లో మనం చాలా రకాల టెన్షన్స్ని పడుతున్నాం. ఆ టెన్షన్ని కాసేపైనా దూరం పెట్టుకోవాలంటే ఇలాంటి ప్లేసెస్ని తప్పకుండా విజిట్ చేయాలి. చూడండి, ఆ చిన్న వాటర్ ఫాల్ అయినా సరే చాలా తీక్షణంగా కూర్చుని నేనైతే ఎంజాయ్ చేశాను. ఇంతకుముందు ఈ బార్గెట్స్ కానీ ఆ బ్రిడ్జ్ కానీ లేవన్నమాట. ఇక్కడ ఒక అన్ఫార్చునేట్లీ చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది పోయిన సంవత్సరం. సో అందుకే ఈ బార్గెట్స్ అయితే కనుక ఏర్పాటు చేశారు. ఈ జలతరంగిణి వాటర్ ఫాల్కి మీరు విజిట్ చేయాలనుకుంటే ఇంకొక 2 months ఆగి ఈ వాటర్ ఫాల్ని అయితే కనుక విజిట్ చేయండి. మన బ్యాడ్ టైం, నేను వచ్చినప్పుడు వాటర్ ఫాల్ అయితే కనుక లేదు. అందుకే ఫస్ట్ ఈ మారేడుమిల్లి సిరీస్లో ఈ జలతరంగిణి వాటర్ ఫాల్స్ని అప్లోడ్ చేస్తున్నా. మనం ఈ వాటర్ ఫాల్కి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా వచ్చామో తిరిగి అంతే జాగ్రత్తగా మన ఇళ్ళకైతే చేరుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లైఫ్ ఎంజాయ్మెంట్ కన్నా మన లైఫ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మనం వెళ్ళేది అమృతధార వాటర్ ఫాల్స్కి. మరో వారం ఆ వీడియో అయితే కనుక అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నేను ఇక్కడితో ముగిస్తున్నా. లెంతీగా ఉంటే మీకు బోర్ కొడుతుందనే ఉద్దేశంతో నేను చిన్నగా పాటలుగా విడదీసి మీకు వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితేనే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.